ఇదైతే మనం మాట్లాడుకున్నాం. జగదీశ్వర్ రెడ్డి అదే చెప్తా ఉన్నాడు, కమిషన్ల కకృతి పడుతున్నారు. తెలంగాణలో 20% కమిషన్ నడుస్తూ ఉంది. కర్ణాటకలో ఇలా కమిషన్ నడపడం వల్ల అక్కడ ప్రభుత్వాన్ని మార్చారు. ఇప్పుడు తెలంగాణలో బహిరంగ కమిషన్ నడుస్తూ ఉన్నాయి. కేవలం తమ కమిషన్లు ఇచ్చే వరకే బిల్లులు విడుదల చేస్తున్నారు. మంత్రులు కమిషన్ దందాలు చేస్తున్నారు. సచివాలయం నుండి నేరుగా కమిషన్ దందా నడుస్తుంది. 15 నెలల్లో ఏ కాంట్రాక్టర్కు ఎంత ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలి. మంత్రులు కమిషన్ దందాలు ఆపివేయాలని అందరికీ సక్రమంగా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్ మీ మంత్రి ఇప్పుడు ఏమంటారు జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ హయాంలో కూడా 2 సంవత్సరాల బిల్లులు రావాలట వాళ్ళకి. వాళ్ళకు అంటే మీరున్న కాలంలో ఒక 6 నెలల కాలం, అది ఇప్పుడు 15 నెలలు, 2 సంవత్సరాల బిల్లులు రావాలట వాళ్ళకు. మీరు కూడా క్లియర్ చేయకపోయారు అప్పుడు పోయేటప్పుడే, ఎందుకు చేయలేదండి? సరే, ఈ ప్రభుత్వం వచ్చినాక పైసలు లేవు, మీరు చేసిన అప్పులకు కడతా ఉన్నారు, రోజు బకాయిలు కడతా ఉన్నారు, రోజు మిత్తిలు కడతా ఉన్నారు. మీరు చేసిన అప్పులకు మళ్ళీ కట్టేటప్పుడు మీరు ఇంతనన్నా తెలుసుకొని మాట్లాడాలి కదా. అరే మేము చేసిన అప్పులే కదా, వాళ్ళు ఎట్లా తీరుస్తున్నారు, కష్టపడి తీరుస్తూ ఉన్నారు, సో మేము ఎట్లా మాటలు అనాలని మీకు ఏమైనా సోయి ఉందా? లేకపోయే ఓడెక్కిన ఓడమల్లన్న బోడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు మీరు చేస్తూ ఉండేవట్టే. సో కొంచెమైనా ఆలోచించండి సార్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చీకొడతా ఉన్నారు మీరేమో. కాంగ్రెస్ పార్టీ ఆషామాష అనుకుంటున్నారా? 150 చరిత్ర కాంగ్రెస్ పార్టీది. సో ఎన్ని స్కాములు, ఎన్ని కుంభకోణాలు, ఎన్ని స్కాములు, ఎంతమంది జరిగారో మీకు ఏం తెలియదా? సో మీరేంటి సార్, మీరు ఎట్లా మాట్లాడతారు? 20% కాబట్టి 40% తీసుకుంటారు వాళ్ళు, కానీ బిల్లులు ఇస్తాం మేము. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. దానికోసము మీరు ఏదో 4 మైకులు ముంగట రాగానే మీరు చెప్తా ఉన్నారు. ఇది జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు మిత్రులారా.